హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం, ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా అని ఎందుకు పిలుస్తారు. ఈ కాలంలోనే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే ఎలాంటి శుభకార్యాలు ఏమి చేయరు. అయితే ఈ కాలంలో ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాఢమాసం 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలని చెయ్యరు. ఎంతటి ముఖ్యమైన పనులైనా సరే వాయిదా వేస్తారు. ముఖ్యంగా వివాహం వంటి కార్యక్రమాల జోలికి అస్సలు వెళ్లరు. అయితే ఇదే కాలంలో జగన్నాథుడి రథయాత్ర, తెలంగాణలో బోనాలు, తొలి ఏకాదశి వంటి పండుగలన్నీ జరుపుకుంటారు. మరొక వైపు ఇదే కాలం నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెలలో పౌర్ణమి వేళ ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. సూర్యుడు మిథునం నుంచి కర్కాట రాశిలోకి ప్రవేశించే సమయంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణాయనం అనే ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ నెలలో చేసే నది స్నానాలు, దాన ధర్మాలు, జపం, పారాయణం వల్ల ఎంతో పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని పూజించే పర్వదినం అంటే గురు పౌర్ణమి వస్తుంది. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. చతుర్మాస కాలం కూడా ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది. ఇన్ని విశేషాలున్న ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా అని ఎందుకు పిలుస్తారు? ఈ కాలంలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని శయని ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజు నుంచి చతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. ఈ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు. మరొక వైపు తెలంగాణ ప్రాంతంలో సాంప్రబద్ధకమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలంటారు. ఈ పండుగలన్నీ గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజిస్తారు. ఈ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వలన శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అదేవిధంగా ప్రవహించే నీటిలో అంటే నదులు, సముద్రాలలో స్నానం చేయాలి. ఈ మాసంలో అంగారకుడిని పూజ చేయడం వలన మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే దుర్గాదేవిని కూడా పూజ చేయడం వలన మీ శ్రేయస్సు, ఐశ్వర్యం పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ముఖ్యంగా వివాహం వంటి కార్యక్రమాలను అస్సలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్ళాలి అనేది పెద్దలు చెబుతారు. ఈ కాలంలో అత్తాకోడల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగే అవకాశం ఉంటాయని మన పెద్దలు చెప్తా ఉంటారు. అలాగే ఇదే నెలలో వారాహిమాత యొక్క నవరాత్రులు జరుగుతాయి. అంతేకాదు ఆషాఢంలో వచ్చే సప్తమిని భాను సప్తమి అంటారు. సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు మారుతా ఉంటారు. ఈ సమయంలోనే పగలు రాత్రులు రెండు కూడా సమానంగా ఉంటాయి. అలాగే ఈ మాసాన్ని అనారోగ్య మాసం అని అంటారు. అది ఎందుకంటే ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది. ఈ నీటిని త్రాగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆషాఢంలో కొత్త నీరు త్రాగడం వలన చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచిది కాదు. ఈ కారణాల వల్లే ఆషాఢ మాసంలో కొన్ని పనులను నిషేధించారు. అందుకని ఈ కాలంలో మంచినీళ్ళని తాగేటప్పుడు కాచి చల్లార్చిన మంచినీళ్ళనే తాగండి. అప్పుడే మనం కొంతవరకైనా సరే అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ మాసాన్ని ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు అంటారో ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.